బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు గతంలో రాజీవ్ దుమ్మగూడ ఇంద్రసాగర్ అని రెండు వేర్వేరుగా ఉండేవి. ఆ రెండింటినీ ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారో తెలియడం లేదు. దీనిపై వేల కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్ సైతం సీతారామ ప్రాజెక్టుపై అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి మరో 1400 కోట్ల నుంచి 1500 కోట్లు ఖర్చు చేసి ఉంటే దుమ్మగూడ ఇంద్రసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఏడాదిలో పూర్తయ్యేవి. 3,32,000 ఎకరాలకు నీరు వచ్చేది. 10 ఏళ్లు దాటింది. మరో 7,500 కోట్లు ఖర్చు చేశారు. ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. సీతారామ ప్రాజెక్టు వ్యయం పెంచి 18,000 కోట్లకు తీసుకొచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు.